వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 3, ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకోండి, ఇవి 3, పచ్చిమిర్చి 3, 2 కరివేపాకు రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా, కారం 3 టీ స్పూన్లు, చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. సాంబార్ పొడి 2 టీ స్పూన్లు. ఈ పొడి లేనట్లయితే మీరు ధనియాల పొడి 1 టీ స్పూను, ½ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ పొడి ఉంటే ఇది సరిపోతుంది. ఆయిల్, పోపు దినుసులు కొంచెం, ఒక చిటికెడు మెంతులు. ఇవన్నీ మనం ఎగ్ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఈ గుడ్లను వేసుకోవాలి. ఈ గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఈ గుడ్లను వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గుడ్లు ఉడికేదాకా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ గుడ్లు ఉడికేలోపు ఇవి మనం సన్నగా తరిగి పెట్టేసుకుందాం. ఈలోపు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే కూర చిక్కగా బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది పులుసు. ఈ కూర కొంచెం మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక చిటికెడు మెంతులు ముందుగా మనం తీసుకున్నాం కదా, ఆ మెంతులు వేసేయండి. ఈ మెంతులు కొంచెం వేగాలి. ఇవి వేగాయంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోని పోపు దినుసులు కూడా వేసేయండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కూడా వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం ఇలా వేయించుకొని ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో కొంచెం ఉప్పు వేసారంటే తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసి మూత పెట్టేస్తాం. ఇవి వేగాల్సిన అవసరం లేదు. మూత పెట్టేస్తే ఆవిరికే చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా. దీనిలోనే ఒక 2 స్పూన్ల కారం, ఈ సాంబార్ పొడి 2 స్పూన్లు వేయండి. ఈ సాంబార్ పొడి ఆల్రెడీ నా వీడియో చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. దీనిలోనే ధనియాల పొడి, పసుపు అన్నీ వేస్తున్నాం కాబట్టి మనం పసుపు, ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు. తెల్లగడ్డ కూడా వేసుంటాను దీంట్లో, అందుకని వేయాల్సిన అవసరం లేదు. మీరు కానీ ఈ పొడి వేసుకోకుంటే పసుపు, ధనియాల పొడి, ఒక వెల్లుల్లిపాయ, ఒక 4 రెమ్మలు దంచి వేసుకోండి.
ఈ పొడి వేసుకుంటే అవసరం లేదు. ఒకసారి నా వీడియో చూస్తే మీకు ఆ పొడి ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. కొంచెం చింతపండు రసం వేసుకోండి. ఈ చింతపండు రసం చూసి వేసుకోండి, మరి పులుపు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం సరిపోతుంది. మీరు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టు చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఇది మనకు బాగా ఉడికిపోయిన తర్వాత చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది. ఈ పులుసు మరి పల్చగా ఉన్నా కానీ టేస్ట్ బాగుండదు, చిక్కగా ఉంటే బాగుంటుంది. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇంకొంచెం వేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఆ గ్రేవీ కొంచెం మగ్గేలోపు మనం పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్, ఇలా చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టండి. ఎందుకంటే ఆ పులుసు అంతా వీటిలోకి వెళ్ళిపోయి లోపల కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్. ఇట్లా జస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టేసి ఆ పులుసులో వేసుకుందాం. ఇలా పెడితే సరిపోతుంది. ఇవి మూత తీసేసి పులుసు ఉడుకుతూ ఉంది కదా, ఇవి ఉడికే దాంట్లో ఈ ఎగ్స్ కూడా వేసేసేయండి. వేసేసి ఒకసారి కలియబెట్టండి. ఆ పులుసుతో పాటు ఈ గుడ్లు కూడా బాగా ఉడికిపోతాయి, బాగుంటుంది టేస్ట్ పులుసులో ఉడికితే. దీంట్లోనే మనం ముందుగా తీసుకున్నాం కదా కరివేపాకు, అది ఇలా చించి వేసేసేయండి. ఫస్ట్ వేస్తే అంత రుచి రాదు, ఇది ఉడికేటప్పుడు ఇలా పచ్చిగా వేసుకుంటే మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసేసిన తర్వాత ఈ కూర అంతా బాగా చిక్కబడేదాకా మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, పులుసు మొత్తం ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇలా వస్తే పర్ఫెక్ట్గా కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎగ్ పులుసు ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ ఎగ్ పులుసు అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ కమెంట్స్ని కూడా పంపిస్తారని ఆశిస్తున్నాను.